హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈరోజు నేను మీకు చాలా రకాలైనటువంటి సమస్యలను దూరం చేసేటటువంటి ఒక బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ హెల్త్ డ్రింక్ని చెప్పబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అయితే మనకి రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అనేక, అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి మనిషి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అండ్ దాంతోపాటు మన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మనము చాలా ఎక్కువగా స్ట్రెస్కి గురవుతున్నాం. దీనివల్ల మనకి నిద్ర లేకపోవటం, మైండ్ చాలా అలజడిగా ఉండటం, సో ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాం. అయితే మనం ఎక్కువగా డైట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది, అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే చక్కటి నిద్ర పడుతుంది, ఇలాంటివన్నీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇప్పటి రోజుల్లో ఏదైనా ఒక ఫుడ్ తీసుకోవాలంటే ఇది మంచిదా కాదా అని ఎవరినైనా ఒక న్యూట్రిషనిస్ట్ని కానీ ఒక డైటీషియన్ని కానీ కన్సల్ట్ చేసి, ఇప్పుడైతే ఇంకా పర్టికులర్గా యాప్స్ కూడా డెవలప్ అయ్యాయి. సో మనం ఆ యాప్లో మనకి ఈ టైంలో ఇది తినాలనిపిస్తుంది, ఇది నాకు మంచిదా కాదా అని అడిగి మరి తినాల్సిన సందర్భాలు అలా కలుగుతున్నాయి. కానీ పూర్వం రోజుల్లో పెద్దలు మనకి ఏది మంచిది అని ముందే డిసైడ్ చేసి దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు సీజనల్గా ఏం తీసుకోవాలి, టైం వైజ్ ఏం తీసుకోవాలి అని ప్రతీదీ కూడా వాళ్ళు మనకి కేటాయించారు. వాళ్ళు సూచించిన పద్ధతుల్లో కనుక మనం వెళ్ళుంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ క్యాన్సర్స్, అల్సర్స్, డయాబెటీస్, ఊబకాయం ఇలాంటి సమస్యలు మ్యాక్సిమం మన దరిచేరవు. అలాగే గత కాలంతో పోలిస్తే, అంటే గత రోజుల్లో వాటితో పోలిస్తే ఈ రోజుల్లో మనకి హెయిర్ ఫాల్ కానీ, అలాగే బట్టతల కానీ, చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావటం కానీ ఇలాంటి సమస్యలు చాలా అధికమవుతున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి స్కిన్కి సంబంధించి కూడా, అంటే ఇదివరకు రోజుల్లో వారు ఎంత వయసు వచ్చినా చాలా హెల్తీగా ఉండేవారు. వారి యొక్క హెయిర్ బాగుండేది, వాళ్ళ యొక్క స్కిన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. బట్ మరి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణం మన డైటే. మనము ఈ కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే మిల్క్ షేక్స్ కానీ, బయట దొరికేటటువంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ మన పూర్వులు చేసేటటువంటి జావలు అలాంటివి మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం. అయితే ఈరోజు నేను ఒక చక్కటి హెల్త్ డ్రింక్ చెప్తాను. ఈ హెల్త్ డ్రింక్ మనకి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ దాంతోపాటు మనకి లివర్లో పేరుకున్నటువంటి ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది, ఊబకాయం రాకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దాంతోపాటు మన స్కిన్ చాలా బాగుండడానికి, మన హెయిర్ చాలా బాగుండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉండేటటువంటి కాల్షియం మన ఎముకలు, మన దంతాలు ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఏదైనా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆ స్ట్రెస్ని మనకి గురి చేసేటటువంటి మజిల్స్ పైన ఒత్తిడి తగ్గిస్తుంది అనమాట. సో ఒత్తిడి తగ్గించి మన మైండ్ రిలీఫ్గా ఉండి మనకి నిద్ర పట్టే విధంగా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన స్కిన్, మన హెయిర్, మన హెల్త్, సో మన మైండ్ అన్నిటికీ హెల్ప్ చేసేటటువంటి హెల్త్ డ్రింక్ అనమాట ఇది. రాగి జావా, రాగి పిండితో దీన్ని మనం తయారు చేసుకుని తీసుకోవచ్చు. అయితే ఇది చాలా చాలా టేస్టీగా తయారు చేసుకుని తాగొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావని మనం ఒక సిప్పర్లో పెట్టుకుని కూడా తాగొచ్చు. ఇది తెలియక ఇదేదో కష్టమైంది, ఇదేదో టేస్ట్ ఉండదు, ఇదేదో పిచ్చి జావా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది, అలాగే మన బాడీని హీట్ బ్యాలెన్సింగ్లో కూడా ఉంచుతుంది అనమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా లోపలికి కన్జ్యూమ్ చేయాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలి, ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మరి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. రాగి జావ తయారు చేసుకోవడానికి మనకి మెయిన్ కావాల్సింది రాగి పిండి. సో రాగి పిండిని అంటే చోళ్ళ నుంచి తయారు చేస్తాం, అంటే చోడి పిండి అని కూడా అంటారు మనము రాగిని. సో ఇదేంటంటే మనకి బాడీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయటానికి, అలాగే మనకి మజిల్స్కి, అండ్ దాంతోపాటు మన ఎముకలకి, పర్టికులర్గా దంతాలకి అన్నిటికీ కూడా మంచి స్ట్రెంగ్త్ని చేకూరుస్తుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఏ బెనిఫిట్స్ ఉంటాయని. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేసుకుంటూ అప్పుడు మనం కొంచెం ఈ రాగి జావ గురించి, అంటే ఈ రాగి పిండి గురించి, ఇది ఇచ్చే గుడ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో మనము 2 పెద్ద టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకుందాము. సో 2 పెద్ద టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుంటే మనము, అంటే మనకి 1/2 కప్ వస్తుంది. ఇది చెప్పాలంటే ఇది స్పూన్స్ పెద్దవి కదా. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. కొంచెం కూడా ఉండలు లేకుండా నీళ్ళు పోసి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకుని మా మదర్ అయితే మాకు చిన్నప్పుడు ఈ రాగి జావని ప్రిపేర్ చేసి సమ్మర్లో పర్టిక్యులర్గా
మనకి మంచి ఎనర్జీ కోసం వాటర్ బాటిల్స్లో పోసి మాకు స్కూల్కి కూడా ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు కూడా హెల్తీ ఫుడ్ ఏదైనా పెడితే అంత తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ మనం అలవాటు చేస్తేనే మన పిల్లలు కూడా తింటారు. అండ్ రాగి దోశలు అట్లా మనం రాగితో చాలా చేసుకోవచ్చు. అంటే కామన్, ఇది మంచి చక్కటి ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. మనకి రాయలసీమ సైడ్ రాగి సంగటి కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు, అందుకు వాళ్ళు రాగులు ఎక్కువ తింటారు కాబట్టి. కొంచెం కూడా ఉండలు కట్టకుండా చూసుకొని మనము కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం వంట చేసేప్పుడు శనగపిండిని ఎలా అయితే డైరెక్ట్గా వేస్తే మనకి ఉండలు కట్టేస్తుందో, ఇది కూడా అంతే. అంటే చాలా థిక్ ఫార్మేషన్లో అయిపోతుంది అనమాట. ఉండలు కట్టి మనము జావా తీసుకునేప్పుడు మనకి అంత మంచిగా రాదు. సో ఇప్పుడు మొత్తం ఈక్వల్గా అంత లూజ్గా కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్వాంటిటీకి అయితే కనుక ఒక 1/2 లీటర్ వాటర్ని మరిగించాల్సి ఉంటుంది. సో ఒక 1/2 లీటర్ వాటర్ని స్టవ్ పైన బాయిల్ చేయాలి. సో వాటర్ ఇప్పుడు మరిగాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రాగి పిండి ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది, దాన్ని ఇలా ఇందులో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి మనం. లేదంటే కనుక ఇది ఉండలు కట్టేస్తుంది. ఇది రాను రాను థిక్గా తయారవుతుంది అనమాట. నేను ఇంత పల్చగా పెట్టాను, ఇప్పుడు కొంచెం థిక్ అవుతుంది. ఇది మొత్తం మరిగేపటికి ఇంకా బాగా థిక్గా అవుతుంది. అంటే నేను 2 పెద్ద టేబుల్ స్పూన్స్ తీసుకుని ఒక బౌల్ నిండా వాటర్ పోసి బాగా ఫస్ట్ దాన్ని కలిపాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ పోసాను. సో అంత థిక్గా అయిపోతుంది. అంటే అంత లూజ్గా నేను తీసుకుంటే ఇంత థిక్గా ఇది తయారవుతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఇలా కలుపుతూ దగ్గరుండి చూసుకుంటూ ఉంటే ఇది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది ఇలా మొత్తం మరిగిపోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇది మరిగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారితే మనకి ఇందులో మనము డైరెక్ట్గా ఇది తాగలేమంటే మనము బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్ కోసం మనం బటర్ మిల్క్లో ఇంకా జీలకర్ర, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే ఇది చల్లారి పెట్టేసి ఒక పక్కన పెట్టేసి అండ్ మనం బటర్ మిల్క్ని చక్కగా అంటే పెరుగు తీసుకొని బటర్ మిల్క్ లాగా కొంచెం పల్చగా చేయాలి. నేను ఆల్రెడీ పెరుగుని ఇలా పల్చగా చేశాను. ఇందులో ఇంకా అంటే ఇది ఎంత పల్చగా తాగితే మనకి అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో పెరుగుని ఇట్లా నేను మిక్సీ చేసి కర్డ్ని ఇట్లా బటర్ మిల్క్లా చేసేసాను కదా. దీంట్లో కొంచెం ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా పల్చగా తాగాలన్నమాట. సో మనము దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఇది చల్లారిన తర్వాత దేనికి దానికి ఒక గ్లాస్లో మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి ఒక వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆర్ఆర్గా మనం తాగుతుండొచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం దీన్ని రెగ్యులర్గా తాగొచ్చు. కొంచెం కూల్, ఒక చల్లటి డ్రింక్ లాగా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్లో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఎప్పటికప్పుడు అట్లా కావాలంటే మీరు ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జాముని మనము ఒక గ్లాస్లోకి చేసుకోవాలి అని అనుకుంటే మామూలుగా క్వాంటిటీస్ చెప్తాను చూడండి. మనం ఒక 3/4 గ్లాస్ ఒక గ్లాస్ చేసుకుంటే కనుక 3/4 గ్లాస్ రాగి జాముని తీసుకోవాలి మనం. సో 3/4 గ్లాస్ రాగి జాముని తీసుకుంటే మిగిలిన క్వాంటిటీ అంతా కూడా మనము బటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. బటర్ మిల్క్ని కూడా చాలా పల్చగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ హాఫ్ ఆఫ్ క్వాంటిటీస్ తాగగలమని అనుకుంటే హాఫ్ ఆఫ్ క్వాంటిటీస్ కూడా చేసుకోవచ్చు. అంటే హాఫ్ రాగి జావా, హాఫ్ బటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం మనకి టేస్టీగా అనిపిస్తుంది చాలా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. అంటే 3/4 రాగి జావాకి మిగిలింది నేను బటర్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే మొత్తం రాగి జావా హాఫ్, బటర్ మిల్క్ హాఫ్ యూజ్ చేసుకుంటారు. ఇక అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తాగొచ్చు. నాకైతే ఇది కరెక్ట్ క్వాంటిటీ అనిపిస్తుంది అనమాట. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం లెమన్ పిండుతున్నాను ఇందులో. సో ఇందులో ఒక చెక్క నిమ్మరసం ఫుల్గా పట్టేస్తుంది ఈ గ్లాస్కి.
ఇది టేస్ట్ కావాలంటే ఖచ్చితంగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మెయిన్ అసలు టేస్ట్ కావాలంటే సాల్ట్ ఖచ్చితంగా వేయాల్సిందే. సో నార్మల్ సాల్ట్ ఏంటంటే మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ని పెంచేలాగా ఉంటుంది. అందుకని చెప్పి నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. దీంట్లో సరిపడా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. సో అది ఉప్పు మనం తాగేదాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో దీని రాళ్ళ ఉప్పు వేసాక బాగా మనం ఒకసారి కలిపేసుకుంటే ఉప్పు దీంట్లో కలిసిపోతుంది. ఇందులో నేను రాళ్ళ ఉప్పు కలిపాను. సో మొత్తం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కొంతమంది కొత్తిమీర, జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఆనియన్స్ అవి వేసుకుంటారు. బట్ ఇలా చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక గ్లాస్ రాగి జావా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది ఒక్కటే తీసుకున్నా కూడా మీకు చాలా 100% బెటర్ రిజల్ట్ ఇస్తుంది. మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, బాడీ హీట్ కంట్రోల్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఎన్నో రకాలైనటువంటి బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తుంది ఈ రాగి జావా. సో దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని తాగి ఎలా ఉంది టేస్ట్ అండ్ అదేవిధంగా ఒక 1 month తాగాక మీకు ఎలా ఉందన్న ఫీలింగ్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. సో చూసారు కదా రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తాగాలి, ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తుంది అని. టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా తక్కువ టైం పడుతుంది అండ్ మీరు దీన్ని ట్రై చేసి దీన్ని రెగ్యులర్గా తీసుకొని మీకు చేంజెస్ అనేవి వస్తే ఒక 40 days ట్రై చేయండి. చాలా చేంజెస్ అనేవి మీరు చూస్తారు. ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట, నా సొంత మాటలు కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని ఒక రిజల్ట్ ఉండి తీరుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.